పద్మావతి గారు చెప్పండి, అంటే మీరు తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి, బట్ మీ స్టడీస్ అన్నీ రాయలసీమలో మదనపల్లిలో జరిగినాయని ఎక్కడో నేను చూశాను, విన్నాను మొత్తానికి. అంటే ఎట్లాగా అంతా, అంటే ఆల్ ది వే హైదరాబాదు లేకపోతే వేరే చోట వెళ్ళకుండా మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు? అంటే నా ఫాదర్ కూడా ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో తను తన వర్క్ చేసే టైం అంతా అన్ని ఫారెస్ట్లో పోస్టింగ్స్. ఓకే. మేము పుట్టినప్పటి నుంచి అనుకోండి, అక్కడ అన్నీ అప్పుడు స్కూల్స్ ఉండేవి కావు. డీప్ ఫారెస్ట్, జన్నారము, మారేడుమిల్లి, అప్పుడు ఉమ్మిడి ఆంధ్ర కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈస్ట్ గోదావరి అంతటా తిరిగారు, మొత్తం ఫారెస్ట్ తిరుగుతారు. మీరు కూడా పిల్లలుగా ఉన్నప్పుడు? అంతే, పిల్లలుగా. అందుకే పిల్లలుగా 6 years వరకు, అంటే ఈ అప్పుడు ఎల్కేజీ నర్సరీ అలా ఉండేవి కాదు, కానీ ఏదో ఉండే స్కూల్ అని, ప్రీ స్కూలింగ్ అప్పుడంతా అమ్మ నాన్నతో ఉన్నాము. తర్వాత మా గ్రాండ్ ఫాదరు హైదరాబాద్లో, మేము మహబూబ్ నగర్ కదండి, సో అక్కడి నుంచి దగ్గర హైదరాబాద్లో ఇల్లు ఉండేది మన అందరు ఓల్డ్ ఫ్యామిలీస్. సో 1st to 4th మళ్ళీ హైదరాబాద్లో పెట్టారు అమ్మ నాన్న వాళ్ళు, గ్రాండ్ ఫాదర్ దగ్గర చదువుల కోసం. తర్వాత అమ్మ అప్పుడు ఈ క్రెడిట్ అంతా మా అమ్మగారికి ఇవ్వాలి. తను ఎప్పటి నుంచో జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ తనకు నచ్చేది. మీ మదర్కి తన కజిన్స్ కూడా ఎవరైతే కర్నూలు, చిత్తూరు ఇట్లా కొంత కజిన్స్ ఉంటే వాళ్ళు ఈ రిషి వ్యాలీ స్కూల్ అనేది జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్. అది మదనపల్లిలో ఒక వ్యాలీలో ఉంటుంది, ఆయన ఏర్పాటు చేశారు. ఆ స్కూల్ పిల్లలు వాళ్ళ అక్కడ చదివించే విధానం కానీ, అక్కడి నుంచి చదువు పొంది బయటికి వచ్చిన వ్యక్తులను కానీ చూస్తే అమ్మకు కొంచెం నచ్చింది. ఒకవేళ పిల్లలు చదవాలంటే నా పిల్లల్ని నేను అదే స్కూల్లో వేయాలని తను అప్పటి నుంచి అనుకుందంట. ఓకే. మేము పుట్టక ముందు నుంచి. సో తను ప్రయత్నం చేసి దేవుని దయవల్ల మేము ముగ్గురం, మా అమ్మాయిలమండి, ముగ్గురిని అక్కడే చదివించిన అమ్మ. సో మీరు ముగ్గురు సిస్టర్స్? ఓకే. సో ఆల్ 3 got admission. అంటే నేను పుట్టినాక 10 ఏళ్ళకు మళ్ళీ 10-11 ఏళ్ళకి మళ్ళీ వీళ్ళు పుట్టారు, నా చెల్లెలు. సో అందరూ రిషి వ్యాలీలో చదివారు. సో అంటే హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ అండి, అంటే ఎడ్యుకేషన్ నాకు తెలిసి అది ఒక ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి ఎడ్యుకేషన్ అది, జిడ్డు కృష్ణమూర్తి గారి ఇది. అంటే ఎలాగా మీరు అప్ టు 10th వరకు చదివారా? నేను 10th వరకు చదివిన, మా సిస్టర్స్ అంతా 12th వరకు చదివారు. అంటే అకాడమిక్స్ ఏ విధంగా డిఫరెంట్గా ఉంటాయి? అంటే అకాడమిక్స్ ఒక్కటే కాదు, అకాడమిక్స్ సిలబస్ వైజ్ అది ఐఎస్సి సిలబస్ సెంట్రల్. ఓకే. కానీ టీచ్ చేసే విధానం, అప్రోచ్ టు లైఫ్, అది వేరుగా ఉండేది. ఫిలాసఫీ ఒక స్టూడెంట్గా అక్కడి నుంచి ఓవరాల్ ఆయనకు డెవలప్మెంట్ చేసి ఒక మంచి వ్యక్తిగా వారిని పెద్దగా చేసి బయటికి తీసుకురావాలనే ఐడియాతో ఆ స్కూల్ ఏర్పాటు చేసింది. మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయా, మీరు 80% వస్తాయా మార్కులు, ఇవాళ రేపు చేసిన అట్లా లేకుండే అసలు. ఒక చిన్న పిల్ల 4th క్లాస్లో ఎంటర్ అవుతే 12th క్లాస్ కానీ 10th క్లాస్ బయటికి వస్తే ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలి అనే ఐడియాతో ఆ స్కూల్ ఏర్పాటు చేశారు. సరే, ఇక ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఐసిఎస్సి, బికాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు కాబట్టి ఐసిఎస్సి సెంట్రల్ సిలబస్ని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. దట్ ఈస్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండేదండి అప్పుడు? సెలెక్షన్ ప్రాసెస్ వెరీ యూనిక్ అండి. వాళ్ళు ఎందుకంటే చిన్న ఏజ్లో తీసుకుంటారు కదా, 5th క్లాస్ 4th క్లాస్, అప్పుడు పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేసేవారు. నాట్ చిల్డ్రన్? నో, చిల్డ్రన్ జస్ట్ అకంపెనీ చేసేవారు. ఇప్పటికీ గుర్తుంది. సో అంటే నా చెల్లెళ్ళు తర్వాత 10 years తర్వాత వెళ్ళింది కదా, వాళ్ళ ఇంటర్వ్యూస్ నాకు ఇంకెక్కువ గుర్తున్నాయి. జనరల్ క్వశ్చన్స్ వస్తుంటే, దారెంబడి నీకు ఏమేం చెట్లు చూసినావు, వాటి పేర్లు తెలుసా, ఆర్ అంటే ఎక్కువ నేచర్కి సంబంధించి, అంటే వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్, పిల్లల ఇంట్రెస్ట్ ఎట్లుంటుంది కానీ కొన్ని క్వశ్చన్స్ బేస్ చేసి అడిగేవాళ్ళు క్యాజువల్గా.
సో దాన్ని బట్టి వాళ్ళ చైల్డ్ సైకాలజీ ప్లస్ పేరెంట్స్ ఒక సైకాలజీని అసెస్ చేసి ఎంపిక చేసేవాళ్ళు. చాలా డిఫికల్ట్ టు గెట్ ఇన్ టు దట్ స్కూల్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ స్కూల్లో చదవటం? నేను నిజంగా అండి ఈ జీవిత కాలంలో మాత్రము ఆ పర్టిక్యులర్లీ ఆ ఒక్క విషయానికి వస్తే నేను చాలా గ్రేట్ఫుల్. నా పేరెంట్స్ చాలా అదృష్టవంతులు అని అనుకుంటా. నా పేరెంట్స్ ఆ డెసిషన్ తీసుకున్నందుకు నాకు జీవితంలోనే ఒక గొప్ప వరం ఇచ్చిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అంటే మీ దృక్కోణం మారిందంటారా టువర్డ్స్ అంటే సమాజం పట్ల, మిగతా అన్ని విషయాల పట్ల మీరు ఆ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనేది మీకు బాగా ఉపయోగపడింది అంటారా? ఒకటేమో ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మీరు అన్నట్టు ఆ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో తర్వాత జీవితకాలంలో పెద్దగా బయటికి వరల్డ్లో వచ్చి మనం మన జీవితకాలం గడుపుతుండే. ఇంకొకటి అందులో ఉన్నప్పుడున్న అనుభవం ఒకటి, ఒక చైల్డ్గా పెరిగేటప్పుడు ఆ జర్నీ చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండి కూడా ఆ భావన లేకుండా ఆర్ ఏదైనా అటాచ్మెంట్ తక్కువ అవుతుందనో అట్లా లేకుండా కూడా సేమ్ విలువలతో బయటకు వచ్చినాము అనేది ఐ థింక్ ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఐ ఫీల్. ఓకే. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ ప్రాసెస్ కానీ మాకు నేర్పించే విధానంలో కానీ ఎంత అంటే ఈజీగా అసలు మేము ఎప్పుడు చదివినాము అనే భావన నాకు అసలు ఎప్పుడూ లేదు. ఏదో ఆడుతూ పాడుతూ అయిపోయింది స్కూలింగ్ అంతా అనే జ్ఞాపకాలే ఉన్నాయి నాకు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.